హలో ఎవ్రీవన్, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ అన్షారెడ్డి బ్లాగ్స్. అందరూ ఎలా ఉన్నారు? నేనైతే చాలా బాగున్నాను. ఈ రోజు మంచి రెసిపీ అయితే మీతో షేర్ చేసుకుంటున్నాను. మీకు నచ్చితే మీరు కూడా ఇంట్లో ఒకసారి ట్రై చేసి చూడండి. ఇంకా కొంచెం దోశ పిండి అయితే ఇంట్లో మిగిలితే దోశలు చేయడానికి కొంచెమే పిండి ఉంది అనేసి ఇలా అయితే చేస్తున్నాను. ముందుగా ఉడకబెట్టుకున్న ఆలుగడ్డలు 2 అయితే తీసుకున్నాను. మంచిగా ఉడికిన తర్వాత ఇలా మిక్సీ పట్టుకోవాలి. ఇందులోకి కొంచెం మిగిలిన అన్నం కూడా ఉంటుంది కదా, లెఫ్ట్ ఓవర్ రైస్, అదైతే వేసుకుంటున్నాను. మీ దగ్గర ఉంటే వేసుకోండి, లేకపోతే లేదు. కావాలి అనుకుంటే కొంచెం సూజీ యాడ్ చేసుకోండి, అంటే ఉప్మా రవ్వ ఉంటుంది కదా, అదైనా వేసుకున్నా పర్వాలేదు. ఇక్కడైతే అన్నం వేసుకున్నాను నేను. ఇందులోకి మనకు మిగిలిన దోశ బ్యాటర్ ఉంటుంది కదా, అది కూడా వేసుకోవాలి. నాకైతే ఇక్కడ 2 దోశలు వస్తాయో లేదో, ఇంకా అందుకని నేనైతే సరిపోదు అనేసి ఇలా అయితే బ్రేక్ఫాస్ట్ ప్రిపేర్ చేస్తున్నాను. ఇంకా అది కూడా వేసేసుకొని కొంచెం మెత్తగా పేస్ట్ అయితే చేసుకోవాలి. స్మూత్గా, అంటే మనం దోశ బ్యాటర్ ఎలా పట్టుకుంటామో అలా పట్టుకుంటే సరిపోతుంది. ఇందులో కొన్ని వాటర్ యాడ్ చేసుకోవాలి. ఇంకా ఇప్పుడైతే మిక్సీ పట్టుకుంటా చూడండి, నేను చూపించిన విధంగా మెత్తగా ఫైన్గా బాగా చేసుకోవాలి. ఇప్పుడైతే ఒక బౌల్లోకి తీసుకుంటున్నా. ఇందులోకి కొంచెం సాల్ట్ కూడా వేసుకోండి. నేను ఆల్రెడీ దోశ బ్యాటర్ మిగిలిన దాంట్లో ఉప్పు ఉంది, కానీ ఇంకా మనం ఆలు అండ్ అన్నం కూడా యాడ్ చేసాం కదా, అందుకని ఉప్పు కూడా కొంచెం పడుతుంది, అదైతే వేసుకోవాలి. బ్యాటర్ రెడీ అయిపోయినాక ముందుగా ప్రిపేర్ చేసుకున్న క్యారెట్ తురుము, పచ్చిమిర్చి, ఆనియన్స్, కరివేపాకు, కొత్తిమీర, తురిమి పెట్టుకున్న సోరకాయ తురుము, జీలకర్ర, సాల్ట్, పసుపు, కారం అన్ని వేసుకొని బాగా మిక్స్ చేసుకోవాలి. బాగా మిక్స్ చేసుకున్న తర్వాత ఒక ప్యాన్ తీసుకొని కొంచెం ఆయిల్ రబ్ చేసుకొని ఈ బ్యాటర్ అంతా కూడా కొంచెం మందగానే వేసుకోవాలి. అంటే ఉత్తప్పం చేసుకుంటాం కదా, అలా ప్రిపేర్ చేసుకుంటే సరిపోతుంది. కానీ ఇది కొంచెం ఉడకడానికి టైం అయితే పడుతుంది. ఇంకా 2 టైమ్స్ టర్న్ చేసుకుంటూ ఇలా బాగా కాల్చుకోవాలి. గోల్డెన్ బ్రౌన్ వచ్చేదాకా ఆయిల్ అయితే కొంచెం కొంచెం వేసుకోవాలి. 2 సైడ్స్ కూడా గోల్డెన్ బ్రౌన్ వచ్చేదాకా కాల్చుకోవాలి. అంతే అండి, సింపుల్గా బ్రేక్ఫాస్ట్ కూడా రెడీ చేసుకోవచ్చు. పిల్లలకి టిఫిన్ బాక్స్లో కూడా పెట్టవచ్చు హెల్దీగానే. ఇంకా ఈ రోజు అయితే నేను బ్రేక్ఫాస్ట్ కొన్ని మొలకలు తినేసి ఇంకా ఒకటైతే చేసుకొని తింటున్నాం. ఇంకా మా హస్బెండ్ బాగుంది అనేసి ఇంకా హాఫ్ కూడా తీసేసుకున్నాడు. ఇంకా నేను కూడా బ్రేక్ఫాస్ట్ అయితే చేసేస్తున్నాను. ఇంకా అప్పుడప్పుడు అయితే ఇలా బ్రేక్ఫాస్ట్ డిఫరెంట్గా చేస్తాను. దోశ, ఇడ్లీ అప్పుడప్పుడు తినాలనిపించదు, ఇంకా వాళ్ళకైనా రోజు అదే చేస్తే, అందుకని ఇంకా టైం తీసుకొని అయితే కొంచెం చేస్తూ ఉంటాను. ఇంకా బ్రేక్ఫాస్ట్ అయితే ఇక్కడ చేసేస్తున్నాను. ఇంకా కంప్లీట్ అయిపోయిన తర్వాత మా హస్బెండ్ కూడా రెడీ అవుతున్నాడు వెళ్ళడానికి. ఇంకా కాసేపు రెస్ట్ అయితే తీసుకున్నాడు బ్రేక్ఫాస్ట్ చేసేసి. ఫోన్ తీసుకున్నా, బాయ్. పని అయిందా? ఉత్తనే అడుగుతున్నా, అయిపోయిందా అని. పని అంటే ఇక ఈ టిఫిన్ మందం అయిపోయింది, మధ్యాహ్నం లంచ్ది కాలేదు ఇంకా. ఇంకా కింద మా ఆంటీతో అయితే మాట్లాడుతున్నాను. ఒక 2 మినిట్స్ అట్లా మాట్లాడి ఇంకా ఇంట్లోకి అయితే వచ్చేసాను. చిన్న వర్క్స్ ఉంటే కంప్లీట్ చేసేసుకొని ఇంకా ఆఫ్టర్నూన్ లంచ్కి అయితే ప్రిపేర్ చేస్తున్నాను. నార్మల్గా అయితే వాయిస్ ఓవర్ ఇవ్వకుండా న్యాచురల్గా పెడదాం అనుకున్నా. చూడండి ఇక్కడ నేను చూపిస్తున్నాను. అక్కడ కూర్చొని ఉంటారండి, అందుకే మనకి వాయిస్ అనేది సరిగ్గా వినిపించదు. ఇంకా మధ్యలో పిచ్చుకల సౌండ్, అంటే మనకి పక్షుల సౌండ్ అవన్నీ కూడా వినిపిస్తాయి. అందుకని నేనైతే ఇంకా వాయిస్ ఓవరే ఇస్తున్నాను. ఇంకా ఆఫ్టర్నూన్ లంచ్కి అయితే టమాటో ఆలు అయితే ప్రిపేర్ చేస్తున్నాను. ఇంకా మార్నింగ్ బ్రేక్ఫాస్ట్ చేసినప్పుడు ఆలుగడ్డలు ఉడకబెట్టాను కదా, అప్పుడే ఒక 3-4 అయితే ఇంకా ఎక్స్ట్రాగా ఉడకబెట్టేసుకున్నాను. ఇంక ఇప్పుడైతే టమాటో ఆలు ప్రిపేర్ చేస్తున్నాను. సింపుల్ అంతే. ఇంకా టమాటో ఆలు అందరూ నార్మల్గా చేసే విధంగా నేను కూడా ఇక్కడ ప్రిపేర్ చేశాను. ఇంకా ప్యాన్ పెట్టుకొని కర్రీకి సరిపడా ఆయిల్, జీలకర్ర, ఆవాలు, పచ్చిమిర్చి, ఆనియన్ పేస్ట్ అవన్నీ కూడా బాగా ఫ్రై అయిన తర్వాత ఇంకా ఆలు కొంచెం ముందుగా వేసి టమాటోస్ అయితే పైన వేసాను. మనం టమాటోస్ వేసిన తర్వాత ఒకటేసారి కలపకూడదు, కొంచెం కారం, ఉప్పు వేసి మగ్గనించాలి. కొంచెం సేపు
మన టమాటా కూడా బాగా సాఫ్ట్ అయిపోతుంది. తర్వాతనే కలుపుకోవాలి. ఆలు టమాటాస్ వేసినాక ఎప్పుడు కూడా తొందరగా కలపకూడదు. ఇంక ఇవన్నీ కూడా వేసేసుకొని బాగా ఫ్రై చేసుకోవాలి. ఉడికిన తర్వాత లాస్ట్కి అయితే ధనియా పౌడర్, కొత్తిమీర, జీరా పౌడర్ అయితే వేసాను. అంతే, ఇంకా టమాటాలు గడ్డ అయితే అయిపోయింది ఆఫ్టర్నూన్ లంచ్కి అయితే. ఇప్పుడు ఇంకా మీతో మాట్లాడుకుంటూ ఇలా నేనైతే బౌల్స్ ఉంటాయి కదా, బౌల్ అన్ని వాష్ చేసేసుకుంటున్నాను. అసలు డైలీ ఇలా మాట్లాడుతూ ఉంటే మీతో ఎవరో ఒక మనిషి ఉన్నట్టుగా అనిపిస్తుంది. నేనే మాట్లాడుకుంటూ ఇలా వర్క్ అయితే చేసేసుకుంటున్నాను. ఇంకా ఫైనల్లీ లాస్ట్గా బౌల్ అయితే అన్ని వాష్ చేసేసాను. ఇంకా మళ్ళీ నెక్స్ట్ డే మార్నింగ్కి బ్రేక్ఫాస్ట్కి అలాగే నైట్ డిన్నర్కి అయితే ఇక్కడ నానబెట్టుకుంటున్నాను. శనగలు అయితే నైట్ డిన్నర్కి నానబెట్టుకుంటున్నాను. 12-12:30కి ఆ టైంలో అయితే నానబెట్టేసుకున్నాను. ఇంకా మధ్యలో కూడా నేను బీట్రూట్ జ్యూస్ కూడా తాగేసాను. ఇంకా చూపించలేదు. ఈరోజు అయితే నేను ఒక 2 గ్లాసెస్ శనగలు అయితే తీసుకున్నాను. టీ గ్లాస్ ఉంటుంది కదా, దాంతో అయితే కొలిచి పోసుకున్నాను. ఇంకా మినపప్పు ఏమో ఇడ్లీకి నానబెట్టుకుంటున్నాను. ఇంకా మా హస్బెండ్కి మార్నింగ్కి అది కూడా నానబెట్టి పక్కన పెట్టుకున్నాను. ఇవి ఒక 5-6-7 అవర్స్ అట్లా నానితే మంచిగా ఉంటాయి, తొందరగా కూడా ఉడికిపోతాయి. ఇంకా ఫుల్ ఆకలిస్తుంది అనేసి అయితే రైస్ అయితే పెట్టుకుంటున్నాను. ఇంకా ఈ రోజు అయితే బయట ఎండగా కూడా బాగా ఉంది, బట్టలు అయితే ఆరిపోయాయి. ఇంకా రైస్ పెట్టుకున్నాను కదా, మధ్యలో మధ్యలో వెళ్తూ చూసుకుంటున్నాను. ఇంకా రైస్ అయితే ఇంకా ఈ రోజు అయితే మా హస్బెండ్ చాలా లేట్గా వచ్చారు రైస్ తినడానికి అయితే. ఇంకా నేనైతే తినేస్తున్నాను. ఇంకా అన్నం అయితే పెట్టుకున్నాను. ఇందులోకి వేడివేడి ఫస్ట్ ఒక 2-3 ముద్దలు అయితే తింటాను. ఇలా కరివేపాకు పొడి, కొంచెం నెయ్యి వేసుకున్నాను. వేడివేడి అన్నంలోకి చాలా బాగుంటుంది. కరివేపాకు పొడి అయితే వేసుకున్నాను. అన్నం అయితే చాలా వేడిగా ఉంది. కొంచెం నెయ్యి కూడా వేసుకున్నాం. టేస్ట్ అయితే సూపర్ ఉంటుంది. ఇంకా నిన్న మొన్ననైతే గోంగూర పచ్చడి ఉంటే కొంచెం అది తినేసాను కదా. సూపర్. కరివేపాకు పొడితో తిన్న తర్వాత అయితే ఈరోజు ఆలు టమాటా చేసుకున్నాను. ఇంకా ఆలు అయితే ఇంకా తింటున్నాను. డైలీ నా ఛానల్ని ఫాలో అయ్యే వాళ్ళకైతే నేను ఏం చేస్తున్నా అనేది తెలుస్తుంది, అంటే అర్థమవుతుంది వీడియో కూడా. ఈరోజు వచ్చేసి థర్స్డే రోజు చేసిన వ్లాగ్. చాలా వేడిగా ఉంది రైస్ అయితే, కానీ నాకు ఇలా ఇష్టం, వేడి వేడిగా తినడమే ఇష్టం రైస్. కొంచెం అయితే సాల్ట్ పడుతుంది కర్రీలో, సాల్ట్ అయితే తక్కువ ఉంది. రోజు రోజుకి 3 అవుతుంది కదా. ఆంటీ నేను అన్నం తింటుంటే మధ్యలోనే మా హస్బెండ్ వచ్చారు. అందుకే ముందుగానే అన్ని తీసుకొచ్చి అయితే పెట్టాను. ఇంకా సడన్ గా వస్తే మళ్ళీ అవన్నీ తీసుకురావాల్సి ఉంటుంది అనేసి అయితే ముందుగానే తీసుకొచ్చి పెట్టాను. ఇంకా తనైతే ఫ్రెష్ అప్ అయిపోతున్నాడు. కానీ రోజు చాలా లేట్ అవుతుంది. నీకైతే 3 అవుతుందా? నీకంటే నేను కూడా అట్లనే అయిపోతున్నాను. అసలు 1-1:30 తినేదాన్ని, నైట్ అయితే 7 వరకే తినేదాన్ని. ఇప్పుడైతే ఫుల్ లేటే లేదు. ఈ 1 వీక్ నుండి అయితే చాలా అంటే చాలా లేట్ అయిపోతుంది. అసలు అంటే వీడియోస్ పెట్టడం వల్ల కావచ్చు, మేబీ లేట్ అవుతుంది నాకైతే తినడం కూడా. అంతకుముందు అయితే 12:30, 1:45, 1:30 వరకు అయితే మ్యాక్సిమం తినేసేదాన్ని. ఇంకా ఇప్పుడైతే తినేసిన తర్వాత ఇంకా మా హస్బెండ్ అయితే మళ్ళీ రెడీ అయ్యి వెళ్తున్నాడు ఆఫ్టర్నూన్ అయితే. కానీ నెక్స్ట్ వీక్ అన్న కొంచెం ముందుగా అయితే తినడానికి అయితే ట్రై చేస్తాను.
ముందు రోజేమో తొందరగా వచ్చాడు, ఎర్లీగా వచ్చాడు, కరెక్ట్ టైం తిన్నాడు, నైట్ కూడా తొందరగా వచ్చాడని హ్యాపీగా ఫీల్ అయ్యాను. కానీ ఇంకా ఈరోజు నెక్స్ట్ డే అయితే ఫుల్ లేట్ అయిపోయింది. తినడానికి లేట్గానే వచ్చాడు. నైట్ కూడా 9:30 అయింది వచ్చేసరికి అయితే. ఇంకా నేను ఇక్కడ ఏంటి అంటే ఇన్స్టాగ్రామ్లో రీల్స్ చేశాను, అందుకని మళ్ళీ శారీ అయితే కట్టుకున్నాను. ఇంకా ఆఫ్టర్నూన్ అయితే శనగలు నానబెట్టుకున్నాను. ఒక 7-8 అవర్స్ అయితే మంచిగా నానాయి. నేనైతే కుక్కర్లో వేసుకుంటున్నాను. ఇప్పుడు నైట్ డిన్నర్కి ఇవే తింటాము. బాగా కొంచెం ఎక్కువ అనిపిస్తుంది, కొన్ని అయితే తీస్తాను. ఇంకా నేను ఎలాగో మొలకలు తింటాను కదా, ఇవే కుక్కర్లోనైతే వేసుకుంటున్నాను. ఇంకా కొన్ని ఉన్నాయి, నైట్ పడుకునేటప్పుడు ఇంకా కొంచెం స్ట్రెయిన్ చేసుకుంటే సరిపోతుంది, వాటర్ని తీసేసి. ఇంకా ఇందులోకి అయితే కొన్ని వాటర్ పోసుకుంటున్నా. ఇడ్లీ కూడా నానబెట్టుకున్నాను, మంచిగా నానింది మినపప్పు అయితే. ఇది కూడా ఇంక ఇప్పుడైతే మిక్సీ పట్టుకుంటున్నాను. 8 అవుతుంది, ఇంకా మా హస్బెండ్ అయితే రాలేదు. ఇంకా తను వచ్చేసరికి అయితే ఈ పనులన్నీ చేసేసుకుంటున్నా. శనగలు ఉడికేటప్పుడు కొంచెం లో ఫ్లేమ్ పెట్టుకొని ఉడకబెట్టుకుంటే ఒక 3 విజిల్స్కి మంచిగా ఉడుకుతాయి. ఇడ్లీ రవ్వ లేదు, ఇంకా మా హస్బెండ్ వచ్చేటప్పుడు తీసుకురమ్మన్నాను. ఇప్పుడైతే ఇంకా మిక్సీ పట్టు పెట్టుకున్నాను, వచ్చిన తర్వాత కడిగి వేసుకుంటాను. మార్నింగ్ వరకు మంచిగా పిండి అయితే ఉబ్బుతుంది. మా 10th క్లాస్ ఫ్రెండ్ నవ్య అని ఉంటుంది, తనైతే మెసేజ్ చేసింది, వీడియో చూస్తుందంట, నైస్ కపుల్స్ అని పెట్టింది. ఇక్కడ నేను చూపిస్తాను, పక్కన వేస్తున్నాను చూడండి. మెసేజ్ కూడా చేసింది. థ్యాంక్ యూ సో మచ్ నవ్య, చాలా హ్యాపీగా ఉంది నాకైతే. శనగలు అయితే ఒక 5 to 6 అవర్స్ అయితే నానబెట్టుకుంటే మనకి 3 విజిల్స్ వస్తే సరిపోతుంది. లో ఫ్లేమ్ మీద ఉడకబెట్టుకుంటే మంచిగా ఉడుకుతాయి శనగలు కూడా తొందరగా. ఇంకా ఇప్పుడైతే ఇవైతే పోపు చేసుకుంటున్నాను. ఒక కడాయి పెట్టుకొని కొంచెమే ఆయిల్ వేసుకున్నాను, ఎక్కువ ఆయిల్ అయితే పట్టదు. జీలకర్ర, ఆవాలు, వెల్లుల్లి, ఆనియన్స్, పచ్చిమిర్చి, కరివేపాకు ఇవైతే అన్ని వేసుకొని బాగా ఫ్రై అయిన తర్వాత కొంచెం సాల్ట్, పసుపు కూడా వేసుకున్నాను. ఇంకా మనం ముందుగా ఉడకబెట్టుకున్న శనగలు కూడా వేసుకొని కొంచెంసేపు ఫ్రై చేసుకోవాలి. కొంచెం సాల్టే పడుతుంది, ఎక్కువ పట్టదు ఇందులోకి అయితే. ఇంకా నేనైతే ఇక్కడ డిన్నర్ అయితే చేసేస్తున్నాను. ఇంకా మా హస్బెండ్ కూడా వచ్చారు, 9-9:30కి అయితే వచ్చారు ఆ రోజైతే. ఇంకా వచ్చేటప్పుడు కూడా ఇంట్లోకి కొన్ని కావాల్సిన అయితే తీసుకురమ్మని చెప్పాను. ఎగ్స్. డోర్ పెట్టలే, పురుగులు వస్తున్నాయి. వీడియో గురించి కాదు, డోర్ పెట్టలే నిజంగానే. వాటర్ పెట్టుకున్నా. ఇంకా మేము విలేజ్లో ఉంటాం కాబట్టి పురుగులు అయితే వస్తాయి వర్షం పడగానే. ఇంకా ఉషిళ్ళు అంటారు కదా, అవి చిన్న చిన్న పురుగులు అయితే వస్తాయి. అందుకని డోర్ అయితే క్లోజ్ చేయమన్నాను మా హస్బెండ్. ఇంకా వచ్చేటప్పుడు అయితే ఎగ్స్, పాలు, పెరుగు, ఉప్మా రవ్వ, ఇంకా ఫెయిర్ అండ్ లవ్లీ డాబర్ రెడ్ పేస్ట్ అయితే లేకుండా ఇంకా అవైతే తీసుకొచ్చారు. ఇంకా వచ్చిన తర్వాత నేను చెప్పాను కదా, ఆల్రెడీ మిక్సీ పట్టుకున్నా పిండిలోకి, అంటే మార్నింగ్కి బ్రేక్ఫాస్ట్కి ఇడ్లీకి ప్రిపేర్ చేస్తున్నాను కదా, ఇంకా దానిలోకి అయితే ఇడ్లీ రవ్వ లేకుండే తీసుకొచ్చాడు. ఇంకా వచ్చిన తర్వాత అది కూడా కలిపి పెట్టుకొని పక్కన పెట్టాను. ఇంకా ఈ రోజు అయితే ఫుల్ వేడిగా ఉంది అనేసి అయితే రాగానే పెరుగు కట్ చేసుకొని నేనైతే ఇక్కడ లస్సీ అయితే చేసుకున్నాను. ఇంకా మా హస్బెండ్ కూడా చేసి ఇచ్చాను. లస్సీ అనేది ఆల్రెడీ నా వీడియోస్లలో నేను పోస్ట్ అయితే చేశాను. ఇంకా నైట్ డిన్నర్ తినేసిన తర్వాత బౌల్స్ అన్ని వాష్ చేసుకొని ఫ్రెష్ అప్ అయిపోయి ఇంకా పడుకుంటున్నాను. ఫుల్ నిద్ర అయితే వస్తుంది, ఫుల్ టైర్డ్ కూడా అయిపోయాను. ఇంకా ఈ రోజైతే ఈ వీడియో అయితే ఎండ్ చేస్తున్నాను. ఈ వీడియో మీకు నచ్చినట్టయితే లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్ టు అవర్ ఛానల్. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.